హలో ఆల్, వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే ఇష్యూ ఏంటంటే, వన్స్ ఇన్ ఏ జనరేషన్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ మన టాలీవుడ్ బోల్డ్ కింగ్ ఫిల్మ్ మేకర్స్ లో ప్రెజెంట్ పిచ్చ ఫామ్ లో ఉన్న డైరెక్టర్. అర్జున్ రెడ్డి మూవీతో ఓవర్ నైట్ ఫేమస్ అయ్యి దాని రీమేక్ కబీర్ సింగ్ తో బాలీవుడ్ పీక్ ని టచ్ చేసి ఇప్పుడు పాన్ వరల్డ్ స్క్రిప్ట్స్ తో షూట్ కి రెడీగా ఉన్నారు మన సందీప్ రెడ్డి వంగ. రీసెంట్ గా ఆయన ట్విట్టర్ ప్లాట్ఫామ్ లో వేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ ట్వీట్ ఏంటి, అందులో ఎంతవరకు నిజం ఉంది, ఈ విషయాలు మనం డిస్కస్ చేద్దాం. కానీ అంతకంటే ముందు మా వీడియో రివ్యూస్ అండ్ ప్రొడిక్షన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అవర్ వీడియోస్. అలానే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంటని గట్టిగా కొట్టేయండి. మ్యాటర్ లోకి వెళ్తే, సందీప్ రెడ్డి వంగ గారి పాన్ వరల్డ్ స్క్రిప్ట్ రెబల్ స్టార్ ప్రభాస్ స్పిరిట్ మూవీ కాస్టింగ్ అయితే స్టార్ట్ అయింది. సో ప్రభాస్ కి సెట్ అయ్యేలా బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే సెలెక్ట్ చేశారు మన డైరెక్టర్. కానీ డ్యూ టు సమ్ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఆమె రిజెక్ట్ చేశారు మన సందీప్ గారు. మేబీ రెమ్యూనరేషన్ కానీ, తెలుగు డైలాగ్ లిప్సింగ్ డిమాండింగ్ కానీ, స్టోరీలో వేలు పెట్టడం కానీ ఏమన్నా అయ్యి ఉండొచ్చని సందీప్ రెడ్డి వంగ గారి గురించి తెలిసిన మన టాలీవుడ్ అజంప్షన్స్. అలాగే బోల్డ్ సీన్స్, వైలెంట్ సీన్స్ ఓవర్ గా ఉన్నాయని దీపికా స్క్రిప్ట్ రిజెక్ట్ చేసినట్టు బాలీవుడ్ వాళ్ళు డబ్బా కొట్టుకుంటున్నారు. సో దీపికా పదుకొనేని రీప్లేస్ చేస్తూ మన యానిమల్ ఫేమ్ బాబీ 2 తృప్తి దిమ్రీని మెయిన్ లీడ్ గా సెలెక్ట్ చేశారు మన డైరెక్టర్. సో తన ప్లేస్ లో ఒక జూనియర్ లీడ్ ని సెలెక్ట్ చేశారని మేడంకి ఎక్కడో కాలినట్టుంది. సో ఒక అన్నోన్ వెబ్సైట్ కి దీపికా స్టోరీ పార్ట్ లీక్ చేసిందని టాక్ అయితే బయటకు వచ్చింది త్రూ వంగాస్ ట్వీట్. ట్వీట్ లో ఆయన స్ట్రైట్ గా దీపికాని మెన్షన్ చేయలేదు, కానీ అందరికీ మ్యాటర్ అర్థమయ్యేలా కన్వే చేశారు మన డైరెక్టర్. నాకు తెలిసి ఏ బేసిస్ లేకుండా మన వంగ అలాంటి ట్వీట్ వేయరని నా ఒపీనియన్. అసలు రెబల్ స్టారే ఒక బ్రాండ్, అతని పక్కన ఎవరుంటే ఏంటి, అక్కడ ఉన్నది సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డితో టోటల్ ఇండియన్ షేక్ చేశాడు. హిట్స్ కి మొహం వాచిపోయిన రణబీర్ కపూర్ కెరియర్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ యానిమల్ ఇచ్చారు. యానిమల్ పార్క్ లోడింగ్ మళ్ళీ ఏ లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ తో ఒక బెంచ్ మార్క్ సెట్ చేసుకున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ, ఈ రెండు నేమ్స్ చాలు టికెట్స్ తెగడానికి. దీపికా రిజెక్షన్ ని తీసుకోలేకపోయింది తన పిఆర్ టీమ్. పిఆర్ టీం గురించి తెలియని వాళ్ళకి ఒక నోట్ చెప్తా. ఏంటంటే, పిఆర్ అనేది జనాలు మర్చిపోయిన హీరో, హీరోయిన్ ఆర్ సెలబ్రిటీస్ ఫేసెస్ ని, అవసరం లేని వాళ్ళ ఇండివిజువల్ లైఫ్ ని జనాలు వాళ్ళని మర్చిపోకుండా రుద్దటానికి ట్రై చేసే ఒక సోషల్ మీడియా బ్యాచ్ ఈ పిఆర్. దీని గురించి ఆల్రెడీ ప్రియమణి గారు ఒక పాడ్కాస్ట్ లో కూడా చెప్పారు. జిమ్స్ దగ్గర, ఎయిర్పోర్ట్స్ దగ్గర ఈ పిఆర్ టీమ్స్ ని ఆ హీరో అండ్ హీరోయిన్లు వాళ్ళే కాల్ చేసి రప్పించుకొని రెమ్యునరేషన్ మాట్లాడుకొని వాళ్ళని పిక్స్ తీసి సోషల్ మీడియాలో వేయమని అడుగుతారంట. సో బాలీవుడ్ లో ఉన్న అందరూ దే కాల్ ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నారు, ఆర్ ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారు, జిమ్ కి వెళ్తున్నారు, రెస్టారెంట్ కి వెళ్తున్నారు. యూ హ్యావ్ టు కాల్ పీపుల్, యూ హ్యావ్ టు పే దెమ్. సో ఇలాంటి పిఆర్ టీం ఒకటి సందీప్ స్క్రిప్ట్ మీద బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ పిఆర్ లో దీపికా హ్యాండ్ ఎంత ఉందో తెలియదు, కానీ స్టోరీ లీక్ చేసిన విషయం ప్రూవ్ అయితే మాత్రం దీపికాని టాలీవుడ్ బ్యాన్ చేయాల్సింది. ఒక స్టోరీ అనేది మూవీకి హార్ట్ లాంటిది. అది లీక్ అయితే మూవీ మీద చాలా పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. కొన్ని వేల మంది లైఫ్స్ దాని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో స్టోరీని పర్టికులర్ యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ని 100% ట్రస్ట్ చేసి స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన డైరెక్టర్. సో అలాంటి స్క్రిప్ట్ ఎక్కడా లీక్ అవ్వకూడదు అనే కామన్ సెన్స్ ఉండాలి. మెగాస్టార్ చిరంజీవి గారు ఒక మాట చెప్పారు, ఎన్ని బ్లాక్ బస్టర్స్ మూవీస్ తీసినా, ఎంత ఎక్స్పీరియన్స్ వచ్చినా తను చేసే నెక్స్ట్ ఫిల్మ్ కి మళ్ళీ డెబ్యూట్ ఫిల్మ్ లాగానే ఫీల్ అవుతారంట. డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తారంట. మెగాస్టార్ ఫస్ట్ మూవీ తీసే టైంకి దీపికా పదుకొని ఇంకా పుట్టలేదు కూడా. సో ఎంత పెద్ద యాక్ట్రెస్ అయినా అయ్యి ఉండొచ్చు, కానీ స్టిక్ టు యువర్ బేసిక్ రూల్స్. సందీప్ గారు ట్వీట్ చివరిలో ఒక మాట అన్నారు, ఈసారి స్టోరీ మొత్తం లీక్ చేసుకో, నాకు వెంట్రుక ముక్క కూడా పోదు. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఇక్కుంటావో ఇక్కో అన్నాను. సో అది మ్యాటర్. సందీప్ గారు ట్వీట్ ద్వారా డీటెయిల్డ్గా చెప్పకుండానే మ్యాటర్ కన్వే చేస్తారు. సో దీనికి భుజాలు తడుముకుంటూ ఎవరైనా రెస్పాండ్ అవుతారా, లేక ఈ ఇష్యూ ఇలానే ఆగిపోతుందా చూడాలి మరి. సో మన సబ్స్క్రైబర్స్ కూడా రూల్స్ ఫాలో అవుతూ వీడియోస్ చూసి వెళ్ళిపోకుండా మా వీడియోస్కి ఒక లైక్ వేసుకోండి. అలాగే తృప్తి కాకుండా మన టాలీవుడ్ హీరోయిన్స్ ఎవరైతే సందీప్ రెడ్డి వంగ గారి బోల్డ్ మూవీస్కి సెట్ అవుతారో కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయకుండానే చాలామంది వీడియోస్ చూసేస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే గంటను గట్టిగా కొట్టేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ షైనింగ్ ఆఫ్ యువర్ టీఎఫ్ఐ బానిస.